నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న సరికొత్త ట్విస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెను సంచలనం చోటు చేసుకోబోతోందా? రేవంత్ రెడ్డి కేబినెట్లో అత్యంత కీలకమైన మంత్రి ఇక ఈ ప్రభుత్వంలో తాను కొనసాగలేనని తెగేసి చెప్పారా? నాకు విలువలేని చోట నేను ఉండలేను, ఇక భరించే ఓపిక నాకు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారా? గురువారం జరిగిన అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి ఆ మంత్రి హాజరు కాకపోవడమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై ఆమె ఎందుకు అంత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు? అసలు యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డు వివాదం ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఇన్సైడ్ జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా మీకు వివరిస్తా. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి ముఖం చాటేశారు. లండన్ పర్యటన ముగించుకొని హడావిడిగా హైదరాబాద్ చేరుకున్న ఆమె నేరుగా కేబినెట్ భేటీకి వెళతారని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే ఆమె ససేమిరా అన్నారు. మంత్రులు ఫోన్ చేసినా, ఎంతమంది నచ్చజెప్పినా ఆమె కేబినెట్ భేటీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనికి అసలు కారణం యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్న తనకు కనీసం ఒక్క ముక్క కూడా చెప్పకుండా, అసలు తన ప్రమేయం లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి వన్ సైడెడ్ గా ఈ బోర్డును ఏర్పాటు చేశారనేది సురేఖ ప్రధాన అసంతృప్తిగా తెలుస్తోంది. లండన్ నుంచి రాగానే ఈ విషయం తెలిసిన కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తన సన్నిహితుల వద్ద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకే తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే నా పదవికి ఉన్న విలువేంటి? నన్ను ఇంతలా అవమానించిన చోట ఉండలేనంటూ ఆమె ఓపెన్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై అలిగింది ఒక్క కొండా సురేఖ మాత్రమే కాదు. ఇప్పటికే భువనగిరి పరిధిలోని కీలక నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ బోర్డు ఏర్పాటుపై బహిరంగంగానే తిరుగుబాటు బావుట ఎగరేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పీసీసీ చీఫ్ సైతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదన్నట్లుగా మాట్లాడటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్లకు తోడుగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా తోడవడంతో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ లీడర్స్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ వివాదం కాంగ్రెస్ హైకమాండ్ వరకు వెళితే ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్న సుమంత్ పై తీవ్ర ఆరోపణలు రావడం, ఆయన్ను ప్రభుత్వం పదవి నుంచి తప్పించడం, ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణకు పిలవడం పెద్ద సంచలనమైంది. ఆ సమయంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత మీడియాకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తమ ఫ్యామిలీ మీద కుట్రలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ లోని ఒక ముఖ్య నాయకుడే తమను టార్గెట్ చేస్తున్నారని బాంబు పేల్చారు. ఆ వీడియో రిలీజ్ అయిన రోజే అర్ధరాత్రి సుస్మిత ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇంట్లోకి రాకుండా సుస్మిత అడ్డుకున్నారు. ఒక సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారనే ఆరోపణల చుట్టూ తిరిగిన ఈ వివాదంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు, సీఎం నమ్మిన బంటు వేం నరేందర్ రెడ్డి పేర్లు కూడా బయటకు రావడం కాంగ్రెస్ ను ఒక కుదుపు కుదిపేసింది. ఇది చాలదన్నట్టు మేడారం జాతర అభివృద్ధి పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడాన్ని కూడా సురేఖ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ వివాదం ఏ స్థాయికి చేరిందంటే చివరికి ఆ పనుల నుంచి మంత్రి కొండా సురేఖ తప్పుకునేలా చేసింది. ఓఎస్డీ వివాదం, మేడారం పనుల రచ్చ, కూతురి ఇంటికి పోలీసులు రావడం, వీటన్నింటినీ భరిస్తూ వస్తున్న కొండా సురేఖకు తాజాగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు వివాదం తాను భరించలేనంతగా బాధను మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. తన శాఖలోనే తనకు ప్రమేయం లేకుండా పోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక భరించే ఓపిక లేదు అని సన్నిహితులతో తెగేసి చెప్పారని టాక్ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, పీసీసీ చీఫ్ అభ్యంతరాలు, ఇప్పుడు కొండా సురేఖ తిరుగుబాటు ధోరణి, ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్లో త్వరలోనే ఒక పెద్ద పొలిటికల్ భూకంపం రాబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. మరి ఇదంతా అధిష్టానం దృష్టికి వెళ్లి వాళ్లు జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డికి బ్రేకులు వేస్తారా, లేక సురేఖతో పాటు ఇతర సీనియర్ లీడర్లకు షాక్ ఇస్తారా అనేది చూడాలి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.